అర్థం చేసుకున్నావు. ఒరే నీకేంటా పాలిష్ పెట్టిన బ్లాక్ షూ లాగా నల్లగా నిగనగలాడిపోతున్నావు. గ్యారంటీ కలరా? ఒరే నువ్వు వర్షంలో తిరగరా, కలర్ వెళ్ళిపోద్ది. ఒరే రాముడు కృష్ణుడు నువ్వు అంతా ఒకటే టీం రా. ఇవాళ నీ డ్రీమ్ గర్ల్ స్నేహలతారెడ్డి వచ్చేస్తుంది. నీ బావలందరూ నిన్ను బేవర్స్గాడు అంటారా? ఏం చేస్తావో తెలదు. ఏమైనా చేసి ఇంటల్లుడువై నీ బావలందరి చేత నీకిష్టమైన లైఫ్ బాయ్ సోప్ తో కాళ్ళు కడిగించుకోరా. ఏ లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. గోవింద్ డ్రెస్ ఎలాగా ఉంది? డ్రెస్ బాగుండదు అంటే ఒరే నీకు నాకు తేడా తెలుసుకునే మాట్లాడుతున్నావా? ఏముండదు, ఇద్దరం ఒకే ఇంట్లో ఉండము. నాకు జీతం ఇస్తాంటారు, నీకు అది లేదు. ఈ రాయలసీమలో ఒక్కరో తినగా మాట్లాడరా? అవును, గొడుగెవరికి? అమ్మగారికా? నాకే. నీకా? అవునరా, ఎండలో నల్లబడకండా. ఇంకేముండదు, నల్లబడేదానికే. చిచి పొద్దున్నే మన ముఖం మనమే అర్థంలో చూసుకుంటే ఇలాగే ఉంటది. పెద్దయ్య గారు అమ్మాయి గారు వచ్చేస్తా అంటారు. మనసంతా నువ్వే నా ఒళ్ళంతా కొవ్వే. ఇన్నాళ్ళు ఆయు ఒంట్లో పెట్టుకుని ప్రాణాలు కంట్లో పెట్టుకుని నీకోసం ఎదురు చూసినావు. మా ఇంటి మహాలక్ష్మిలా వచ్చినావమ్మా. దా ఒరేయ్ ఒక్కసారి అమ్మాయిని నన్ను పక్క పక్కన ఊహించుకుని ఎలా ఉన్నా చెప్పా? బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తున్నట్టుంది. చాలా పూర్ టేస్ట్ నీది. నమస్తే ఇంద్రన్న. నమస్తే. అలాగే జాగ్రత్త. నమస్కారం. నమస్కారం. తమరేంద్ర ఎట్లొచ్చినారు? పిల్లలు సదా పడితేను. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే అమ్మా. ఎవరబ్బాయి బాబు? నమస్తే అన్న, వీరశంకర్ రెడ్డి గారు అబ్బాయి అన్న. బాబు రేయ్, రంగన్నా, ఏందిరా? బాబుకి ఏమైంది? ఏమైంది నా కొడుకు? బళ్ళోకి తీసుకోకుండా ఇంటికి తీసుకొచ్చినావేంది? అయ్యో మోకాలికి దెబ్బలేంట్రా? ఏమైందమ్మా? ఎలా తగిలే రంగన్నా? అయ్యో ఇక్కడ కూడా దెబ్బ. ఏమైందిరా? ఏమైంది బాబు? ఈ స్కూల్లో నా బిడ్డ మీద ఎవడన్నా కలపడ్డాడా చెప్పు, ఆడిని చంపేస్తా. అది లేదయ్యా, బాబు స్కూల్ ముందు రోడ్డు దాడుతూ కాలు జారి పడినాడయ్యా. ఎట్టా? మన శత్రువు ఎవడి పేరు తలుచుకుంటా ఉంటే మనకి కమ్మగా నిద్ర పట్టదో ఆడు నా బిడ్డకి ఊపిరి ఊదాడా? శత్రువైతే ఏంటండి, అతను మన బాబుకి పునర్జన్మనిచ్చాడు. లేకపోతే ఈ పాటికి ఇంటిల్లి పాది ఏడుస్తూ ఉండేవాళ్ళం. ఏయ్ రత్నమాంబ, రేపు రోడ్డు మీద పోతాంటే రే ఈరశంకర్ రెడ్డి, నువ్వు చచ్చిన రోజున నీ పాడ మోసే చిన్న కొడుకుని నేనే కాపాడ్నా అని ఇంద్రసేనారెడ్డి అంటే ఇన్న ఈ చెవులు ఏం కావాలా? ఈడు పెరిగి పెద్దాడవుతా ఉంటే పక్కన బుక్కులు చదువుకునేవాళ్ళు నీ ప్రాణాలు కాపాడింది ఇంద్రసేనారెడ్డిరా అంటే ఈడు ప్రహ్లాదుడైపోయి నన్ను హిరణ్యకశిపుణ్ణి చేసి ఆడిని ఇష్టమూర్తిని చేస్తే ఆడు నరసింహుడై నన్ను గోళంతో చించి చంపుతాడు కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తారండి? పొగోడు పెట్టిన ప్రాణభిక్షతో బతికే బిడ్డ నాకొద్దు. రే నాగన్న, ఈ శవాన్ని తీసుకుపోయి ఇంద్రసేనారెడ్డి ఇంటి ముందు పడుకోబెట్టు. ఎంగిలి ప్రాణాన్ని ఇస్తట్లో పెట్టి ఈరశంకర్ రెడ్డి ఇసిరేసినాడని చెప్పు. పో, తీసుకుపో. ఇంద్రన్నా, ఇంద్రన్నా.
వీరశంకరరెడ్డి. ఏం చూసి పెట్టాడ్రా మీ అయ్య నీకు ఆ పేరు? పసిబిడ్డల్ని చంపుతావనా? నా మీద కనురప్పైన ఎత్తలేక పసివాడి మీద కత్తెత్తుతావా? నిన్ను ఛీ! బాబు 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 నా బాబు ఏయ్! నరికేస్తా. రేయ్! ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఈ గుణపం గుండెలో దిగుద్ది. ఇడుగోనమ్మా నీ బిడ్డ. అమ్మా, ఈ చేతులు కాపాడడం వల్లే నీ బిడ్డ నీకు దూరం అయి ఉంటే నన్ను క్షమించమ్మా. లేదయ్యా, బాబుని ఇక్కడసారి కూడా చూడనివ్వకుండా చేశాడని కుమిలిపోతున్నాను. ఇంతకు ముందు నా బాబుకు ఆయుష్ పోసాం, ఇప్పుడు ఆఖరి చూపు అందించడానికి తీసుకొచ్చామయ్యా. నీకే నేను చేతులెత్తి దండం పెట్టాలయ్యా. ఏందన్నా పగోన్ని పట్టుకుని వదినట్ట దండం పెడతా ఉంటే ఊరుకుంటావు? రాయ్! మీ పౌరుషం చూపించాల్సిన ఆడవాళ్ళ మీద కాదురా, మూతి మీద మీసం ఉన్న వాళ్ళ మీద, నా మీద వస్తారా? ఏంట్రా మాట పడిపోయిందా? మీలో దమ్ముంటే ముందుకు రండిరా, చూసుకున్నాను రండి. ఏందిరా చూసుకునేది? నా బిడ్డ నేను చంపుకున్నా, మీకేందిరా బాధ? నీ బిడ్డ నువ్వు కన్నావా, మోసావా, పెంచావా? రాయ్! నిన్ను పొడిస్తే అమ్మ అంటావు, ఇప్పుడు అమ్మ కడుపులోనే పొడిచావు. నీకు నీ తమ్ములకు కత్తి గాయం ఎలా ఉంటుందో తెలుసు తప్ప, ఒక తల్లి గుండెకు గాయమైతే ఆ తల్లి పెగుకు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదురా. భర్త పోతే పసుపు కుంకాలు పోగొట్టుకునే స్త్రీ బిడ్డ పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టుగా ఎలా కుమిలి కూలి ఏడుస్తుందో చూడరా. ఆ అమ్మకి ఆ బిడ్డని తెచ్చి ఇవ్వగలవా? ఇవ్వలేవు. కానీ ఆ తల్లికి ఆ బిడ్డ జ్ఞాపకాలని నేను అందిస్తాను. చూస్తారే, కానివ్వండి. చూడమ్మా, నీ కొడుకు ఆకారం నీకు దూరమైందే తప్ప ఆత్మ ఈ తులసి మొక్కలో ఉంది. ప్రతిరోజు నీళ్లు పోసి పెంచు. పెరిగే ఈ మొక్కను చూస్తే ఎదిగే నీ కొడుకు నీకు గుర్తుకు రావాలి, అతనికి తను చేసిన పాపం గుర్తుకు రావాలి. నిద్రపోయే ముందు, నిద్ర లేచే ముందు, అన్నం తినే ముందు, ఆరు బయటకు పోయే ముందు ఆ మొక్కకి మొక్కాలి. కాదని వాదించి ఎండగడితే మీ ఐదుగురికి పాడినేగడతా. వీరశంకర్ రెడ్డి, ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. అమ్మా, ఎవరు నువ్వు? మాట్లాడుకోవడం లోపలికి వస్తాండవే. మాట్లాడదు. సుశీల, సుశీల, ఎవరు నువ్వు? ఇందులో కూర్చున్నావులే. ఇది మా ఇంద్రసేనుడి కుర్చీ, ఇందులో మేమే కూర్చోము. లే. అంత గొప్పవాడా మీ ఇంద్రసేన రెడ్డి? తలెత్తి అటు చూడు.